ఆర్చరీ క్రీడల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి తరుణీష్ గూడూరుకు గుర్తింపు తీసుకొచ్చాడని క్రీడాకారుడికి ప్రోత్సాహకరంగా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ కు క్రీడాకారుడికి సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్ సిటీ వల్ల గుజరాత్లో జరిగిన ఆర్చరీ జాతీయ స్థాయి క్రీడా పోటీలో బంగారు పతకం సాధించిన గూడూరు పట్టణానికి చెందిన తరుణీష్ను క్రీడల్లో పాల్గొన్న పలువురు క్రీడాకారులను వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞాపికలను ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ క్రీడాకారులకు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి గూడూరుకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని, క్రీడలకు గూడూరు పెట్టింది పేరని, రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో విజయం సాధించాలని సూచించారు. క్రీడాకారులకు మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని, వీరికి తర్ఫీదు ఇచ్చిన కోచ్లకు, పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, వసంత్ కుమార్, సుబ్రహ్మణ్యం, శివశంకర్, జయశంకర్ క్రీడాకారులు పాల్గొన్నారు. మిత్రుడు రాజేంద్ర కృష్ణ గారికి, అలాగే కార్యదర్శి మా తమ్ముడు వసంత్ గారికి, అలాగే కోచ్ శంకర్ గారికి, అలాగే మరో కోచ్ జయశంకర్ గారికి, అలాగే కోటి గారికి వచ్చి మాట్లాడు ఎవరికన్నా ఇంట్రెస్ట్ మాట్లాడతానంటే స్పోర్ట్స్ పురుష మాట్లాడతామన్నా ఆర్చరీలో తీసుకొచ్చేంత గొప్పగా. అందుకని ఏంటంటే ఆ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకున్న వెంటనే మన గూడూరుని భారతదేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి తరుణీష్ అలాగే లోకేష్ వాళ్ళిద్దరికీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి ఇచ్చింది మన రోజు, అప్పుడు కూడా ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు బాగా గుర్తుంది. తర్వాత మొన్న కూడా ఏంటంటే నాకు లేటుగా చెప్పారు, లేకపోతే నేను వాళ్ళ లోకేష్ బాబు దగ్గరకు, సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి. కానీ మళ్ళీ అసెంబ్లీలో చివరి రోజు ఆ రోజు, అందువల్ల వీలు కాకపోయింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తెలియజేస్తూ. అలాగే పిల్లలు ఇప్పుడే చెప్పాడు, క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబుల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి మౌనిష్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చిన్నపిల్లలు, అయినా గూడూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. మీరు గూడూరు ఖ్యాతిని ఆటల్లో కానీ క్రీడల్లో కానీ పై స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం నేను కొంత భాగమే, ఇదంతా కూడా రాజా ఏర్పాటు చేసిందే, నేనైతే కాదు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏ క్రీడలో అయినా కానీ చిరు సన్మానం కానివ్వండి, లేదా మా సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు జాతిని మొత్తం భారతదేశ లెవెల్లో తీసుకెళ్లినందుకు ఆ అబ్బాయికి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే పట్టుదలతో ఇప్పుడే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు అనేటువంటి మాట మా జయశంకర్ చెప్పాడు. సంతోషం. అదే స్థాయిలో ఆ టెంపో మెయింటైన్ చేసి మీరు కూడా ఒలింపిక్స్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చి, అలాగే రాజా చెప్పాడు, ఆడే విలువిద్యగాడి కన్నా దాన్ని నేర్పించేటువంటి కోచ్ కష్టం. కాబట్టి ముందుగా కోచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కష్టం ఫలితంగానే ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందైనా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ అనేది లేని తరుణంలో 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదట సాయి అనే కుర్రాడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు సాయికి కూడా నా సంపూర్ణ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే కాలచేతమైంది కాబట్టి వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నీళ్ళ కార్యక్రమాన్ని రాజాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతాను.
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాకాడు శ్రీ కోదండరామాలయంలో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన శ్రీనివాస్ లక్ష్మీ గాయత్రి అనే నవ వధువుకు ప్రవాస భారతీయులు రామరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధు కిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యులు 40,000 రూపాయలు విలువ చేసే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, చీరేసాలను మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా వధువు తల్లిదండ్రులు శ్రీనివాసుల నాగరాజాచార్యులు, సాయి కృష్ణవేణులకు అందించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తోందని, అందులో భాగంగా ఈ రోజు ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డకు వివాహ సందర్భంగా వివాహ క్రతువులో ప్రధానమైనటువంటి మంగళసూత్రం, పసుపు, కుంకుమ, చీర సారెను ఇంటి ఆడబిడ్డకు ఇచ్చినట్లుగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శ్రీనివాస, యుగంధర్, శ్రీ రామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పొలిపాటి శివకుమార్, మురికిపూడి శ్రీనివాస్ చక్రవర్తి, వాకాణి కళ్యాణకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాలరెడ్డిపాలెం సీతారామ ఆలయ వేదికగా ఏర్పడినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక కార్యక్రమాలను ఈ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా వారికి తగిన రీతిలో ఇతరుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈనాడు చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి రామిరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు అసలు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ మొదలుపెట్టడంలోనే ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళది. వాళ్ళు ఇతర దేశాలలో నివసిస్తున్న ఈ హైందవ ధర్మం మీద ఉండేటువంటి ఒక అభిమానంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం. ఈ కార్యక్రమానికి కూడా ఆ కుటుంబం సహకారం అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారి వదాన్యతకు భగవంతుడు వారికి మరింత చేసేటువంటి మనసునిస్తారని చెప్పి, వారికి ఆ శక్తిని కూడా ప్రసాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈనాడు శ్రీనివాసుల నాగరాజాచార్యులు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారిలో కుమార్తె లక్ష్మీ గాయత్రి గారి వివాహ సందర్భంగా ఇస్తున్నటువంటి ఈ సహకారమును ఒక మనసుతో ఇచ్చేటువంటి ఒక బహుమతిగా నేను భావిస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులకు, దీన్ని నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అనంతాచార్యుల వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామ వాస్తవ్యులు మండలం మరియు గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీనివాసుల నాగరాజాచార్యుల వారు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి వివాహ సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 40,000 రూపాయలు విలువ చేసే పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చీర, శారెలను ఒక ఇంటి ఆడబడుచుకు ఇచ్చినట్లుగా వారు అమెరికాలో ఉన్నప్పటికీ మన హైందవ సాంప్రదాయాన్ని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నటువంటి, కనురెప్పలా కాపాడుతున్నటువంటి అర్చక పురోహిత కుటుంబాలపై వారికి ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఇంటి ఆడబడుచుకు పంపించినట్లుగా వీటన్నింటినీ వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గూడూరు పట్టణంలోని అన్ని వీధులకు పేర్లు తెలియజేస్తూ రోటరీ క్లబ్ బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని, గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ నిర్వహించిందని, స్వచ్ఛంద సంస్థలకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీధి పేర్ల బోర్డులను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు క్లబ్ సభ్యులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని రోడ్ల వద్ద ఆయా వీధులను తెలియజేస్తూ రోటరీ క్లబ్ బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల ఇతర ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రోటరీ క్లబ్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిందని, వారికి ప్రభుత్వం తరపున మా తరపున ఎప్పుడు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, క్లబ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్, సురేష్ రెడ్డి, గోపాల్ నాయుడు, దశరథ రామిరెడ్డి, ముని, గిరీష్, రమణ బాబు, శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేను ఏమంటా వీ షేప్లోకి వస్తే అందరూ పడతారు. పేదరన్నా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.